రైట్ అండ్ మార్నింగ్ సెషన్ లో మనం రెసిప్రోకల్ మెథడ్ మీద ఒకటి సమ్ తీసుకుని ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మీద కవర్ చేసాం. సిమిలర్ థింగ్స్ మీద వర్క్ కూడా ఇచ్చాను నేను ఆల్రెడీ. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఇది కూడా కంప్లీట్ చేస్తే మనకి బేసిక్ క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి, లైక్ బడ్జెటెడ్ ఓవర్ హెడ్ క్యాలిక్యులేషన్స్. ఇదంతా కూడా ఏంటి, సో అలొకేషన్, అపోర్షన్మెంట్, రీఅపోర్షన్మెంట్, ఈ ప్రాసెస్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం దీన్ని చేంజ్ చేయాలి, అబ్జార్ప్షన్ ఎలా చేయాలి, ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ ఎలా కనుక్కోవాలి, వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్, అది ఈ సమ్ తర్వాత మనం సెషన్ లో కంప్లీట్ చేసుకుంటూ కంటిన్యూ చేయాలి. రైట్, ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ చేయాలి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. రైట్, శిరీష. మా శిరీష ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 చేద్దాం, ఓకేనా? రైట్. So ABC company has the following account balances and distribution of direct charges on 31st March 2020. So allocated overheads. So allocation what is an indirect labor, maintenance material, miscellaneous supply, superintendent salary. ఇది allocation జరిగిపోయింది. రెండు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రెండు సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నాలుగిటికి కూడా allocation జరిగిపోతే సో మనం దాని ప్రత్యేకంగా మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అది overheads to be apportioned లో అపోర్షన్మెంట్ అయితే కనుక మనం చేయాలి. అపోర్షన్మెంట్ లో 1 2 3 4 5 6 ఐటమ్స్ ఇచ్చానన్నా, ఈ ఐటమ్స్ ని అపోర్షన్ చేయాలంటే మనకి ఏం ఉండాలి, బేసిస్ కావాలి. రైట్, మనకి ఏం కావాలి, బేసిస్ కావాలి. సో బేసిస్ సంబంధించి కింద డేటా ఇస్తాం. The following data were compiled by the means of factory survey made in the previous year. సో ఏంటంటే అది బేసిస్ మిషన్ షాప్. సో కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి 4 ఐటమ్స్ ఇచ్చారన్న బేసిస్ కింద. ఒకటి మిషన్ షాప్, ప్యాకింగ్, జనరల్ ప్లాంట్, స్టోర్స్ అండ్ మెయింటెనెన్స్. సో ఇవి 4 అన్ని డిపార్ట్మెంట్స్ లోనే డేటా ఇచ్చారు. ఈ 4 డిపార్ట్మెంట్స్ చాలా బేస్ ఇచ్చాడు. ఫ్లోర్ స్పేస్, 4 డిపార్ట్మెంట్స్ అన్న బేస్ ఇక్కడ ఇచ్చాడు. ఫ్లోర్ స్పేస్, రేడియేటర్ సెక్షన్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, హార్స్ పవర్ హవర్స్. సో వాడు ఈసారి రివర్స్ లో ఇచ్చాడు. సో రైట్, వెర్టికల్ గానేమో బేసిస్, హారిజాంటల్ గానేమో డిపార్ట్మెంట్స్ ఇచ్చాడు. రైట్, శిరీష ఇప్పుడు చెప్పమ్మా. పవర్ బేసిస్, వీటిలో ఏం తీసుకోవాలి? 5 బేసిస్ ఉన్నాయి, వాటిలో ఏ బేసిస్ తీసుకోవాలి? పవర్ కి జనరల్ గా ఏంటి బేసిస్? HP అవర్స్, హార్స్ పవర్ అవర్స్. మామూలుగా అయితే ఫార్ములా ఏంటి, హార్స్ పవర్ ఇంటూ మిషన్ అవర్స్ కదా. మిషన్ ఎస్ సార్. కానీ ఇది అదేనా కాదా? అదే సార్. అదే, ఎందుకంటే హార్స్ పవర్ అవర్స్ అన్నాడు. హార్స్ పవర్ అంటే కెపాసిటీ, మిషన్ అవర్స్ అంటే మిషన్ అవర్స్. రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది హార్స్ పవర్ అవర్స్. సో అది డైరెక్ట్ గా ఇచ్చాను అన్నాడు, ఓకేనా? మనం మిషన్ అవర్స్ తో మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, అది డేటా కూడా లేదు. రైట్, రెంట్ కి మరి రెంట్ ఫ్లోర్ స్పేస్. రెంట్ కి ఏంటి, ఫ్లోర్ స్పేస్ అన్న. ఓకే ఓకే, నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ హీటింగ్. హీట్ ప్రాసెస్ ఏంటి? రేడియేటర్ సెలక్షన్. రేడియేషన్, రైట్ అన్న. సో రేడియేటర్ సెక్షన్స్ అని ఉంది కదా. సో రేడియేషన్ కారణమే కదా హీట్ జనరేట్ అవుతుంది. సో రేడియేషన్, రైట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఇన్వెస్ట్మెంట్స్. ఆ ఇన్సూరెన్స్ అనేది ఏ ఇన్సూరెన్స్ ఉండొచ్చు అన్నది? ఓవర్ హెడ్ అంటే ఏ ఇన్సూరెన్స్ అయ్యే అవకాశం ఉన్నది? మిషనరీ ఇన్సూరెన్స్ లేదా ఫర్నిచర్ ఇన్సూరెన్స్, ఏదైనా ఉండొచ్చు. ఇలాంటివి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో ఏముంది మరి అలాంటివి? ఇన్వెస్ట్మెంట్స్. సరే, మరి ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు కదా. ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ వాడు కట్టుకుంటాడు కదా, నామినేషన్ ఏమి కట్ట. ఒకవేళ వాడి పేరు మీద ఈఎస్ఐ ఏమైనా కట్టింది అనుకో, అప్పుడు ఎంప్లాయీ అవన్నీ కూడా లేబర్ కాస్ట్ లోకి వెళ్తాయి, ఓవర్ హెడ్ లోకి రావు కదా. సో కాబట్టి ఇన్సూరెన్స్ అంటే ఇది మిషన్ ఇన్సూరెన్స్ లేదా స్టాక్ ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు. సో అవి ఏదైనా సరే మన ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఇన్వెస్ట్మెంట్, నేను అంతకుముందు మనం చేయగలిగేది ఏమీ లేదు. ట్రేడ్ లైసెన్స్ అండ్ ఫీజు. ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ట్రేడ్ లైసెన్స్ కి ఫ్లోర్ స్పేస్ కి సంబంధం ఉందా? నో సార్. రేడియేషన్ సెక్షన్స్ కి సంబంధం ఉందా? నో సార్. ఎంప్లాయీస్ కి సంబంధం ఉందా? నో సార్. ఇన్వెస్ట్మెంట్ కి కానీ హార్స్ పవర్ కానీ వీటిలో ఇంకో ఉండే మిగిలిన హార్స్ పవర్ అంటే మిషన్, ట్రేడ్ లైసెన్స్ మిషన్ కి సంబంధం ఉందా? సో ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనం ఐడెంటిఫై చేయాలి తప్ప దానికి దారి లేదు. సో ట్రేడ్ లైసెన్స్ ఏంటి, బేసిస్ ఇన్వెస్ట్మెంట్స్. ఉన్న వాటిలోంచే కదా మనం తీసుకోవాలి, మరి కొత్తది ఎక్కడి నుంచి క్రియేట్ చేయగలం లేదు. డిప్రిషియేషన్ కూడా అది మిషనరీ కాబట్టి ఎలా తీసుకోవాలి?
రైట్. సో ఇన్సూరెన్స్, ట్రేడ్ లైసెన్స్ అండ్ డిప్రిసియేషన్ మూడు కూడా రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్ Investments. కాబట్టి సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బేసిస్. ఓకేనా? Yes, sir. రైట్. సో బేసిస్ తెలిసిపోయింది కాబట్టి 4 డిపార్ట్మెంట్స్ కి అమౌంట్స్ రేషియో కట్టుకుని రేషియో ప్రకారం ఏం చేయొచ్చు? Apportion చేయాలి. అపోర్షన్మెంట్ చేస్తే ఏం కంప్లీట్ అయిపోతుంది మనకు? అప్పుడు అలొకేషన్ అపోర్షన్మెంట్ అయిపోతే ఏం కంప్లీట్ అయిపోయింది? ప్రైమరీ apportionment అయిపోతుంది. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా? Yes, sir. Yes, sir. సో వారు ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏవేస్తున్నాడో ఒకసారి చదివేసి మనం కంటిన్యూ చేద్దాం. Expenses charged to the stores and maintenance departments are to be distributed to the other departments by the following percentages. సో ఇప్పుడు మన ప్రాబ్లము ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి యాక్చువల్ గా? Secondary, sir. Reapportionment. సెకండరీ అంటే ఏమేమి ఉన్నాయి సర్వీస్ డిపార్ట్మెంట్స్? జనరల్ ప్లాంట్ ఒక సర్వీస్ డిపార్ట్మెంట్, స్టోర్స్ ఒక సర్వీస్ డిపార్ట్మెంట్. ఈ రెండింటిని కూడా ఎవరికి పంచాలి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ అంటే మిషన్ షాప్, ప్యాకింగ్ కి పంచాలి. Yes, sir. సో సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఏంటి? జనరల్ ప్లాంట్, స్టోర్స్. ఎవరికి పంచాలి? మిషన్ షాప్, Machine shop and packing. సో మరి జనరల్ ప్లాంట్, స్టోర్స్ ని పంచడానికి కోసం ఏదైనా రేషియోస్ ఇచ్చాడేమో చూస్తే దాన్ని బట్టి అది 3 మెథడ్స్ లో 3 కేటగిరీస్ లో ఏ కేటగిరీ కనిపెట్టచ్చు. ఏంటి ఆ 3 కేటగిరీస్ రీఅపోర్చ్మెంట్ కి? ఐదర్ డైరెక్ట్ మెథడ్, లేదా నాన్ రెసిప్రోకల్, మూడోది రెసిప్రోకల్. ఓకేనా? Reciprocal. ఓకే. Yes, sir. ఇప్పుడు మనం చెప్తున్నాను నేను ఏం చెప్తాను జాగ్రత్తగా చూస్తే, ఎక్స్పెన్సెస్ చార్జ్ టు ది స్టోర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్స్. అంటే స్టోర్స్ అంటే ఏ డిపార్ట్మెంట్? అది సర్వీస్. Service, sir. ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అదర్ Production. డిపార్ట్మెంట్స్ బై ఫాలోయింగ్ పర్సెంటేజ్. Yes, సో sir. ఇక్కడ నాకు డేటా టేబుల్ ఇవ్వకుండా డైరెక్ట్ చెప్తున్నాను. స్టోర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీని సర్వీస్ ఎవరెవరికి ఇస్తాడంటే వాడు Machine మిషన్ shop and షాప్. packing. మిషన్ షాప్ అనేది ప్రొడక్షనా సర్వీసా? Production, sir. ప్రొడక్షన్ ఎంత పర్సెంటేజ్? 50%. ప్యాకింగ్ అనేది ఏంటి? ప్రొడక్షనా సర్వీసా? Production, sir. ఎంత? 20%. జనరల్ ప్లాంట్ అనేది ప్రొడక్షనా సర్వీసా? Service, sir. సర్వీస్ డిపార్ట్మెంట్. ఈ రెండు ఏంటి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. Production, sir. సో ఇదంతా 30%, sir. సో సర్వీస్ డిపార్ట్మెంట్ కి స్టోర్స్, ఇది స్టోర్స్ ఓకేనా? స్టోర్స్ కి స్టోర్ ఇచ్చుకోవచ్చు కదా సర్వీస్? No, sir. ఉండదు. అంటే స్టోర్స్ జనరల్ ప్లాంట్ కి సర్వీస్ ఇస్తుంది. Yes, sir. అంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే కాదు. Yes, sir. ఎందుకు కాదు డైరెక్ట్? అంటే డైరెక్ట్ అవ్వాలంటే అసలు సర్వీస్ డిపార్ట్మెంట్ మధ్యలో ఎటువంటి రిలేషన్ ఉండకూడదు. ఉండకూడదు, sir. ఇక్కడ ఉన్నదా లేదా? ఉంది, sir. సర్వీస్ స్టోర్ ఎవరికి ఇస్తుంది సర్వీస్? జనరల్ ప్లాంట్ కి వస్తుంది, sir. రైట్. కాబట్టి ఇది సర్వీస్ సెంట్రల్ గా ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ మెథడ్ కాదు. మరి మిగతా 2 మెథడ్లు ఏంటో చెప్పాలంటే ఇంకొకటి కూడా తెలియదు. ఏంటది? జనరల్ Reciprocal. ప్లాంట్ ఎలా ఇస్తుంది సర్వీస్? ఓకేనా? అది చూడండి. జనరల్ ప్లాంట్ ఓవర్ హెడ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇక్కడ ఉంది కదా. Yes, sir. పైన బేసిస్ లో కనబడుతుందా కనబడట్లేదా? 5 బేసిస్ లో ఒక బేస్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. Number of employees, sir. ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 20 ఎవరికి ఉంది? 20 machine shops, sir. నేను మాట్లాడుతున్నాను జనరల్ ప్లాంట్. ఓకేనా? Yes, sir. మిషన్ షాప్ కి ఎంత ఉంది? 20, sir. 20. తర్వాత ప్యాకింగ్ ఎంత ఉంది? 10, sir. కానీ ఈ రెండు ఏ డిపార్ట్మెంట్స్? Production department. మరి కాకుండా మరి ఇంకేం ఉండాలి? Service department. జనరల్ ప్లాంట్ కి జనరల్ ప్లాంట్ కూడా ఉంది. అది ఇస్తే Yes, మాత్రం sir. మనం తీసుకుంటామా? No, sir. నో. మరి సర్వీస్ డిపార్ట్మెంట్ స్టోర్స్ కి ఏమి ఇవ్వలేదా? ఇచ్చాడు. స్టోర్స్ కి ఎంత? 5. 5, sir. వాడు ఇచ్చినా ఈ నెంబర్ ఎందుకు తీసుకోలేదు? I mean, same department. ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ సర్వీస్ ఇచ్చుకోవడం తీసుకోరు, sir. అయితే పక్కన వాడికి ఇస్తుంది, లేకపోతే లేదు. అంతే కదా? Yes, sir. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే స్టోర్స్ జనరల్ ప్లాంట్ కు ఉంది, జనరల్ ప్లాంట్ స్టోర్స్ కు ఉంది. కొట్టుకోండి. ఎంత రిలేషన్ రెసిప్రోకల్ గా జరిగితే దీన్ని ఏమంటాం? Reciprocal method. రెసిప్రోకల్ మెథడ్ అంటాం. ఆ మెథడ్ సాల్వ్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 methods, sir. 3 మెథడ్స్ ఉన్నాయి. సో వాడి క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు ఇప్పుడు చదువుదాం. లాస్ట్ లైన్. ఓకేనా? Yes, sir. ఓకే. లాస్ట్ లైన్. Prepare overhead distribution statement with supporting schedules to show computations basis of distribution including distribution of service department expense to production departments. అంటే దీని అర్థం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి అన్నారు. ఒకటి. Yes. 2. Determine the service department distribution by method of continued distribution
through 3 cycles show all competition is 2 rupees అంటే అర్థం. Repeated distribution methods. ఫాలో అవ్వండి. సో రిపీటెడ్ అని ఎందుకు చేయగలిగామంటే ఇక్కడ మనకు క్లియర్ గా ఉంది ఇది రెసిప్రోకల్ Cycles కాబట్టి అని. ఏదో ఒక మెథడ్ చెప్పాలి, చెప్పకపోతే ఏదో ఒకటి చేయొచ్చు. మనం చేయొచ్చు నాన్న. ఎందుకంటే ఏ మెథడ్ చేసిన ఆన్సర్ ఏంటి? రెండు Same. జీరో వస్తుంది సర్వీస్. సర్వీస్ డిపార్ట్మెంట్ 0 బట్ ఆన్సర్ ఇస్ సేమ్ కదా. ఎస్ సార్. సో అంటే ఈ సమ్ సాల్వ్ చేయాలంటే మనకు కావాల్సిన డేటా అంతా ఉందా లేదా? ఉంది సార్. మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. ఫస్ట్ ఏం చేద్దాం నాన్న? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ good. సమ్మరీ. వెరీ గుడ్, చేద్దాం. రైట్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్. ఓకేనా, ప్రైమరీ ఫస్ట్ చేస్తేనే తర్వాత ఏం చేయగలం మనం? Secondary. సెకండరీ. సో ఫస్ట్ సమ్ చేయడానికి ఫస్ట్ వర్కింగ్ నోట్ ఇగో ఇక్కడ ఉంది నాన్న. ఇది ఏంటిది? Yes, sir. దేనికి ఎంత అనేసి ప్రొడక్షన్ అండ్ సార్. రైట్ అన్న. ఏ డిపార్ట్మెంట్ ఏం మిక్సింగ్ అయిపోయింది? 1 సెకండ్ అన్న. ఒకసారి స్టేట్మెంట్ కొంచెం క్లియర్ గా చెప్పగలవా? Yes, sir. మిషన్ షాప్ కదమ్మా? Yes, sir. మిషన్ షాప్ ఓకేనా. Mm. 4 డిపార్ట్మెంట్స్, 2 సర్వీస్ 2 ప్రొడక్షన్. ప్రొడక్షన్. ఓకేనా. సో మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే స్టోర్స్, జనరల్ ప్లాంట్. స్టోర్స్ మిషన్ షాప్ కి ఎంత? మిషన్ సార్ 50 కదా. 50 సార్. ప్యాకింగ్ 20, జనరల్ ప్లాంట్ ఏమో 30 అంతేనా? 30. ఎస్ సార్. అలాగే నెక్స్ట్ జనరల్ ప్లాంట్ మిషన్ షాప్ కి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రకారం చేసాం ఎంత? 20 సార్. 20, 10 వాడిది ఉన్నా తీసుకోలేదు, స్టోర్స్ కి 5. ఓకేనా. ఎస్ సార్. ఓకే, ఇది సర్వీస్ స్టేట్మెంట్, సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్. ఓకేనా. ఎస్ సార్. ఇది ఒక వర్కింగ్ నోట్ నాన్న. ఎందుకంటే ఈ వర్కింగ్ నోట్ లేకపోతే మన పర్సంటేజ్ ఎవరికి ఎంత అనేది మనకు తెలియదు కదా. సో దాంట్లో ఎస్ సార్. రైట్ నా. సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. పర్టికులర్స్, అమౌంట్, రేషియో, ప్రొడక్షన్ మిషన్ అండ్ ప్యాకింగ్. డిపార్ట్మెంట్స్ 2, సర్వీస్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ 2. ఓకే, నాతో పాటు చేశానన్న. సో ఒకటి మిషన్ షాప్ కదా నాన్న. ఎస్ సార్. ఇంకోటి ప్యాకింగ్. ఓకే, ప్యాకింగ్. సర్వీస్ డిపార్ట్మెంట్స్ జనరల్ ప్లాంట్ అండ్ స్టోర్స్. జనరల్ ప్లాంట్. ఓకేనా. సీక్వెన్స్ ఏం రాస్తే ఆ ప్రకారం రేషియో చెప్పాలి. సో జాగ్రత్త, రేషియో దగ్గర జాగ్రత్త. నెక్స్ట్ దీనిలో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ ఎలకేషన్స్ ఇచ్చాడు నన్ను కదా. ఎస్ సార్. ఎలకేషన్స్ ఒక్కొక్క ఐటమ్ చెప్పనా రాసేద్దాం. ఇండైరెక్ట్ లేబర్. సీక్వెన్స్ ఇదేనా? టెక్స్ట్ బుక్ లో సీక్వెన్స్ వేరా? సీక్వెన్స్ 4 మిషన్, ప్యాకింగ్, జనరల్ ప్లాంట్ అండ్ స్టోర్స్ కదా. సో అదే సీక్వెన్స్ ఫాలో అవుతానన్నా, లేదా మళ్ళీ మిస్టేక్స్ కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఏంటిది? జనరల్ ప్లాంట్, స్టోర్స్. ఓకే అన్న, ఫాస్ట్ గా చెప్పాను. ఇండైరెక్ట్ లేబర్. ఓకే, ఇండైరెక్ట్ లేబర్ ఎంత అన్న? 14,650. మిషన్ షాపా? నో సార్, టోటల్ అమౌంట్ మొత్తం. ఓకే, 14,650. ఓకే. మిషన్ షాప్ 4,000. మిషన్ షాప్ 4,000. ఓకే. 3,000. ఓకే. 2,000. ఓకే. 5,650. 5,650. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ నాన్న. మెయింటెనెన్స్. ఓకే, మెయింటెనెన్స్ ఎంత అన్న?
Amount 5020. 5020, yeah, 5020. Yes, sir. Okay. Mission 1800. Okay. Packing 700. Okay. General plant 1020. Okay. Stores 1500. It was 1500. Okay, right, next. Next, supplies, sir. Okay, supplies. 1750, sir. Amount Okay. 400. Okay. 1000. Okay. 150 Okay. and 200. Okay, right, next. Salary, sir. Superintendent salary Okay, salaries. And then 4000, sir. Only general plant కి ఒకటే, sir. channel plant ఒక్కదానికి 4000 కూడా ఒక్కదానికేనా? 4000. Yes, sir. Okay, right, next. Cost and payroll salaries Cost and payroll. Okay. 10,000, sir. Amount Okay. అది కూడా ఓన్లీ జనరల్ ప్లాన్ కే, sir. Okay, 10,000. That's right, next. నెక్స్ట్ ఓవర్ హెడ్స్, Allocations అయిపోయినాయా? Apportionments ఆ? ఎస్ సార్. ఎస్ సార్. Okay, apportionments లో ఫస్ట్ ఇది. ఫస్ట్ Apportionments లో ఫస్ట్ ఏంటన్నా? పవర్, సార్. పవర్, సార్. Okay, and 1 second. Right, first power. ఎంత పవర్? 8,000, sir. ఓకే, పవర్ కి బేసిస్ ఏంటన్నా? HP హార్స్ పవర్. అవర్స్. హార్స్ పవర్ ప్రకారం హవర్స్ చెప్పమ్మా. హార్స్ పవర్ హవర్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం బేసిస్ రేషియో చెప్పు. ఏమా ఇక్కడ ఉంది కదా, హార్స్ పవర్ హవర్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్. 3500 500 డాష్ 1000. 1000. దాని ప్రకారం జీరో స్కాన్ చేస్తే ఎంత అవుతాయి ఇప్పుడు? రేషియో సింపుల్ గా 35 0.5. 0.5 500 అది. ఎస్ సార్. 500 అంటే 5 కదా, 2 జీరోలే కట్ చేశాను నేను. ఓకే సార్. 0:3 జీరో 4ది 10, సార్. 1000 2 జీరోలు కట్ yes, చేసి sir. అన్నా అంతే. ఏం వెరైటీగా చెప్పేస్తున్నా. జాగ్రత్త. 50. సో 8000 into 35/50 తొందరగా చెప్పాలి. 5600, sir. 5600. ఓకే, రైట్, నెక్స్ట్. 800, sir. 800. ఓకే, నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ గా 1600 అవుతుంది, ఎందుకంటే డబుల్ కాబట్టి. ఎస్ సార్. ఇది 5 అది 10 కదా రేషియో. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పవర్ తర్వాత. రెంట్. ఓకే, రెంట్. అమౌంట్. ఫ్లోర్ స్పేస్ మీద బేస్ చేసుకుని అమౌంట్ 12,000, sir. 12,000. ఓకే, ఫ్లోర్ ఏరియా ప్రకారం రేషియో చూసి ఏం క్యాన్సిల్ అయితే దాని ప్రకారం రేషియో చెప్పినాను. ఎస్ సార్. 20 is to ఓకే, 20 is to 8 is to 8 is to 4 is to 16. 4 is to 16. ఎస్ సార్. పంచేనా దాని ప్రకారం? 5,000. ఓకే, 5,000 2,000. 2,000 1,000 1,000 and 4,000. 4,000. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్. Fuel and heat. ఏంటన్నా? ఫ్యూయల్. ఓకే, ఫ్యూయల్ అండ్ హీట్. అమౌంట్ 6,000, sir. 6,000. ఓకే, బేసిస్ ఫ్యూయల్ కి రేడియేటర్ సెక్షన్స్ అన్న. ఓకే, Yes, sir. దాని ప్రకారం 45 is to 45 is to 90 is to 90 is to 30 is to 60. 30 is to 60. పంచాను. 1,200. 1,200. 2,400. 2,400. 800. 800. 1,600. 1,600. నాతో పాటు చేసేనా? Yes, sir. ఓకే, రైట్, నెక్స్ట్. Insurance. 1,000, sir. ఇన్సూరెన్స్ 1000 అన్న. ఓకే, Investment basis, sir. 20 is to ఇన్వెస్ట్మెంట్ 64 కదా ఉంది. ఇన్వెస్ట్మెంట్ 64 కదా, 6,40,000 కదా ఉంది. yes, sir. 20 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చెప్పేస్తాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దేనికి అసలు ఎక్కడ ఏం అవసరం లేదా? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది కేవలం కింద సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ కి మాత్రమే ఉపయోగపడింది.
Yes, sir. అంటే ఈ బేసిస్ లో ఎక్కడ ఉపయోగపడలే, ఎందుకంటే ఇన్సూరెన్స్, ట్రేడ్ లైసెన్స్, డిప్రిసియేషన్ మూడింటికి ఏంటి బేస్? ఇన్వెస్ట్మెంట్. Investment, sir. ఇన్వెస్ట్మెంట్ కంటే 64:20:1:10. 15. 15 అంతే కదా? Yes, sir. ఓకే, చెప్పనా మళ్ళీ ఒకసారి? 64:20:1:15. 15 రైట్, పంచనా. 640. ఒక పని చేద్దాం, ఇన్సూరెన్స్ ఇంకా ఏమున్నాయి నాన్న? Trade license. లైసెన్స్, ఇంకోటి ఏంటి? Depreciation. అన్ని ఒకటే కదా ప్రొసీజర్? Yes, sir. 3 అమౌంట్స్ కలిపే. నాకు ప్లేస్ తక్కువ ఉంది అందుకని. Okay. 1,03,000, sir. 3 కలిపిస్తే 1,03,000 కదా నాన్న? Yes, అన్నిటికీ sir. ఒకటే కదా రేషియో? Yes, sir. పని చేయొచ్చా పంచకూడదా? Panchayat, sir. పని చేస్తాను, ఏం పర్వాలేదు. ఎంత? 65,920, sir. క్యాలిక్యులేట్ చేస్తాం. 1,03,064 బై టోటల్ ఎంత? 89, 85, 90, 100. అంతే కదమ్మా? Yes, sir. 64 బై 100 అంటే 64%. ఎంత రానా? 1,03,000 into 64%. 65,920. 65,920. అదే 1,05,000 into 20%. 1,03,000. 20,600. 20,600. Right, next 1%. 103. 103. 1030. Yes, sir. 15%. 15,450. 15,450. రైట్ అన్న. 3 చేసినా విడిగా అన్ని కలిపి చేసినా ఒకటేనా? ఎందుకంటే అన్నిటికీ రేషియో ఏంటి? సేమ్. 64:20:1. రైట్, టోటల్ వేసేద్దాం నాన్న. కాబట్టి ఇంక మనకి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ కాకపోతే కంప్లీట్ అయిపోద్ది. టోటల్ వేసే. Total. ఆ టోటల్ ఈ టోటల్ తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, ఓవరాల్ అమౌంట్ టోటల్ తో, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి. మిషన్ షాప్ 4,000 ప్లస్ 1,800 ప్లస్ 400 ప్లస్ 5,600 ప్లస్ 5,000 ప్లస్ 1,200 ప్లస్ 65,920. ఎంత? కరెక్టేనా? 83,920. 83,920. Yes, sir. ఓకే రైట్ నాన్న. నెక్స్ట్ 3,000. 3,000 ప్లస్ 700 ప్లస్ 1,000 ప్లస్ 800 ప్లస్ 2,000 ప్లస్ 30,500 ప్లస్ 20,600. ఎంత రానా? 30,500, sir. రైట్, వెరీ గుడ్, కరెక్ట్. నెక్స్ట్ 1,020 ప్లస్ 150 ప్లస్ 4,000 ప్లస్ 10,000 ప్లస్ 1,000 ప్లస్ 800 ప్లస్ 20,000, sir. 20,000. వెరీ గుడ్. నెక్స్ట్ 30,000, sir. ఎగ్జాక్ట్ ఏనా? సో టోటల్ చెక్ చేసుకోనా? 83,920 ప్లస్ 30,500 ప్లస్ 20,000 ప్లస్ 30,000 అంటే టోటల్ అది వచ్చింది 1,64,420. సో ఈ టోటల్ కూడా సరిపోవాలి, ఎందుకంటే అన్ని ఎక్స్పెండిచర్స్ టోటల్ సరిపోవాలి కదా. Yes, sir. ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేసినా ఇక్కడే మనం తెలుస్తుంది ఆ విషయం. అది తెలుసుకోకుండా ముందుకు వెళ్ళామంటే మిగతా సమ్ కూడా పోతుంది. Okay. 1,65,000. ఓ మై గాడ్, మరి 1,000 రాంగ్ అది. ఓకే, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఫీజు విడిపోయి అన్ని కలిపి కదా, 3 కలిపి. Yes, sir. అన్ని కలిపి 1,03,000 కరెక్టే కదా? రైట్ అండి. 1,64,420 టోటల్ సరిపోయింది. ఓకేనా? Yes, sir. రైట్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? Secondary distribution. ఫాస్ట్ గా చేసేద్దామా? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. సర్వీస్ స్టేట్మెంట్ ఎవరెవరికి ఏ రేషియో అనేది రేషియో ఉంది. పైన అమౌంట్స్ ఉన్నాయి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. సో మళ్ళీ అడుగుతున్న ప్రొసీజర్ ఏంటి? ఏ మెథడ్ లో చేయమని అడుగుతున్నాడు వాళ్ళని? సైకిల్స్ అంటే రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. హెడ్డింగ్ పెట్టి స్టేట్మెంట్ తయారు చేయి. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ రీఅపోర్షన్మెంట్. Reapportionment, repeated distribution method. Right now? Yes, sir. Right. Repeated distribution method, same to same. Statement particulars, amount, ratio, 4 departments.
Right now. Particulars, amount, ratio, machine shop, packing, general general plant, stores. plant, stores. అంతే కదనా? Yes, sir. Right now. Right. So first primary distribution summary statement ఇందాక చేసాం కదా, దాని నుంచి ఫస్ట్ బేసిక్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ వేసేద్దాం. Yes, sir. టోటల్ 1,64,000 ఎంత వచ్చింది ఎంత? 420. ఓకే 420. ఇండివిజువల్ గా చెప్పినాను ఒక్కో డిపార్ట్మెంట్ ఎంత ఎంత? ఇందాక చేసాం కదా టోటల్ 83,920. ఎంతమ్మా? Missionary 83,920. 83,920. 30,500. 30,500. 20,000 20,000 and 30,000. 30,000 అంతే కదా? Yes, sir. సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అయిపోయింది అన్న. సో తర్వాత మన పని ఏంటి ఇప్పుడు? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. దట్ ఈస్ కాల్డ్ రీ అపోర్షన్మెంట్. సో రీ అపోర్షన్మెంట్ లో ఫస్ట్ ఏం చేయాలి? సైకిల్ 1. సో ముగ్గురులో ఇద్దరు 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇద్దరులో ఎవరిదైనా తీసుకోవచ్చు, అంటే ఇద్దరు అన్నిటికీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో లెట్ us టేక్ జనరల్ ప్లాంట్. జనరల్ ప్లాంట్ అమౌంట్ ఎంత ఉంది? 20. 20. ఈ 20,000 ని మనం ఏం చేయాలి ఇప్పుడు? ముగ్గురికి పంచాలి. పైన ఆల్రెడీ రేషియో ఉంది. ఏంటి రేషియో? 50:20:30:0. అంతేనా? Yes, sir. ఏదో తేడా ఉంది, ఒక నిమిషం ఉండు. పైన ఫస్ట్ జనరల్ ప్లాంట్, తర్వాత స్టోర్స్ రాశాను నేను. కరెక్ట్ అనేది? Yes, sir. కరెక్టే కదా? Yes, sir. ఉన్నప్పుడు ఇక్కడ జనరల్ ప్లాంట్ ఫస్ట్ ఉన్నప్పుడు ఇది 0 రావాలి. Stores. 1 second. మా అర్థమైంది ఇందాక నేను చేసిన మిస్టేక్ ఇక్కడ. జనరల్ ప్లాంట్ కి 0 కదా అన్న? Yes, sir. Stores. స్టోర్స్ కి 30. Yes, sir. అంతేనా? Yes, sir. కరెక్ట్ అయినా మిస్టేక్ ఉందా? సార్ స్టోర్స్ అమౌంట్ మనం మళ్ళీ సారీ రాంగ్. రేషియో రాంగ్. ఫస్ట్ మనం చేస్తుంది ఎవరిది? జనరల్ ప్లాంట్ ది General plant. కదమ్మా శిరీష? Yes, sir. జనరల్ ప్లాంట్ ఫస్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్, సారీ మిషన్ షాప్ కి ఎంత? 20. ఇక్కడ సీక్వెన్స్ మ్యాచ్ అవ్వలేదు అనుకో, ఒకదానికి వెళ్ళాల్సింది ఇంకోదానికి వెళ్ళిపోతాయి. జనరల్ ప్లాంట్ టు ప్యాకింగ్ 10. ఇక్కడ ప్యాకింగ్ ఉంది, ఇక్కడ ప్యాకింగ్ ఉంది సెకండ్ది. ఇక్కడ జనరల్ ప్లాంట్, ఇక్కడ జనరల్ ప్లాంట్. సో నిల్లు. లాస్ట్ లో జనరల్ ప్లాంట్ టు స్టోర్స్. జనరల్ ప్లాంట్ టు స్టోర్స్ ఎంత? 5. అంతేనా? Yes, sir. రైట్. పంచున్నాను 20,000 ని 20/35. 20. ఫాస్ట్ గా 11,428, sir. 429.5 అప్రాక్సిమేట్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ స్పీడ్ గా 5,740. ఓకే రైట్. నెక్స్ట్ 5. 2,857. ఓకే అయిపోయిందా? కానీ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, జనరల్ ప్లాంట్ పంచాం, నెక్స్ట్ ఏం పంచాలి? స్టోర్స్. స్టోర్స్ పంచాలి, కానీ స్టోర్స్ 30 కాదు, 30 + 2,857 అంటే ఎంత? 32,857. ఇది మొత్తాన్ని ఎవరికి పంచాలి ఈసారి? ఈ 3 డిపార్ట్మెంట్స్ కి పంచాలి. ఏ రేషియోలో? 30:857 ని పంచడానికి రేషియో ఏంటి? 50:20:30:0. ఓకే కదా? Yes, sir. పంచ్ మరి 16,429. ఇది 100% కదా. 32,857 అంటే 50% ఎంత? Yes, sir. 16,429. 30 వేస్తాను. 430. కాదు సార్, 0.5 ఉంటేనే 9 చెప్పండి. పర్వాలేదమ్మా, సరే ఓకే నీకోసం. నెక్స్ట్ 20%. 6,571. ఓకే రైట్. నెక్స్ట్ 9,857. 9,867. 857, sir. 367.
857. ఓకే 8 కరెక్టే 5 రాంగ్ 6 రాంగ్ ఓకే 8 ఇచ్చాను కరెక్ట్ అయినప్పుడు Yes, sir. ఐప్యాడ్ మీద కూడా రాంగ్ రాస్తున్నాను నేను రైట్ నెక్స్ట్ ఇది సైకిల్ 1 అయిపోయింది కానీ సైకిల్ 1 లో మళ్ళీ జనరల్ ప్లాంట్ ఏమైంది కొంచెం పెరిగింది. మళ్ళీ పెరిగింది ఎంత 9857 857. అందుకని మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు వాటిని మళ్ళీ అపోర్షన్ చేయాలి. సైకిల్ 2 మళ్ళీ జనరల్ ప్లాన్ అపోర్షన్ చేయాలి 9857 ని మైనస్ చేస్తాను సో 9857 ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను రేషియో వచ్చి 20:10:0:5 పంచే తొందరగా 5633. 5633 2816. 2816. ఓకే 1408. ఓకే రైట్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ 1408 ఏం చేయాలి మళ్ళీ అపోర్షన్ చేయాలి. మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి 1408 మళ్ళీ ఎక్స్ట్రా ఉండిపోయింది కాబట్టి ఇక్కడ దీన్ని పంచాలి సో దీన్ని ఎవరెవరికి పంచాలి సో మిషన్ షాప్ ప్యాకింగ్ జనరల్ ప్లాంట్ అయితే జనరల్ ప్లాంట్ కి ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది 30%. సో మన క్వశ్చన్ లో కూడా చాలా క్లియర్ చెప్పారు 30% అంటే పెద్ద అమౌంటే కదా నాన్న కాబట్టి థర్డ్ సైకిల్ కూడా చేయాల్సిందే ఆప్షన్ ఏమీ లేదు సో ముందు ఇది కంప్లీట్ చేసేసి థర్డ్ సైకిల్ కి వెళ్దాం 50:20:30:0 తొందరగా ఫార్వర్డ్ క్యాలిక్యులేట్ చేయి 704. 50%. 704 రైట్ నెక్స్ట్ 282. 282 422. 422 అంతేనా Yes, sir. సరిపోయింది రైట్ థర్డ్ సైకిల్ సైకిల్ 3 ఎందుకు సైకిల్ 3 చేయాలి ఇంకా ఉంది సార్ జనరల్. ఇంకా జనరల్ ప్లాంట్ 422 క్రియేట్ అయింది జనరల్ ప్లాంట్ 420. జనరల్ ప్లాంట్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే సైకిల్ 3 లో కూడా జనరల్ ప్లాంట్ నుంచి స్టోర్స్ కి ఎంత పర్సెంటేజ్ వెళ్ళింది కేవలం 5% సార్. అలాంటప్పుడు 5% అమౌంట్ తీసుకెళ్లి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సార్. అంటే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు డైరెక్ట్ గా 422 ని థర్డ్ సైకిల్ లో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కి పనిచేయచ్చు రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అంటే రేషియో 20:10:0:0 సింపుల్ 0. ఒక లైన్ తో అయిపోద్ది ఓకేనా 422 ఇంటూ ఒక 20 బై ఎంత వేయాలి 30 సార్. 30 వేయాలి సో 281 281. 141. ఓవర్ అంతే ఇంక ఇక్కడికి ఎంత వెళ్తుంది 0 బట్ థర్డ్ సైకిల్ పూర్తిగా కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు లేదు సార్. లేదు నువ్వు అక్కడ 5% కి ఏదైనా నంబర్ వేసావే అనుకో అప్పుడు మళ్ళీ ఆ మిగిలిన దానిలో 30% కూడా పంచాలి Yes, sir. అక్కడైనా మానేయాలి సో ఎక్కడైనా మానేయచ్చు రైట్ అన్న ఇప్పుడు 422 మీద 5% అంటే ఎంత వస్తుంది 422. 21. 5% కాదు సారీ 422 ఇంటూ 5/35 Yes, sir. 60 రూపాయలు వస్తుంది Hmm. సో అది వేసి మళ్ళీ దానిలో 5% పంచే బదులు ఇంక ఇక్కడితో ఆపేయించాను తప్పేమీ కాదు ఓకేనా Okay, sir. లేదు నువ్వు నెక్స్ట్ స్టేజ్ కూడా చేస్తానంటే అప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా 20/35 10/35 5/35 వేయాలి Yes, sir. ఓకేనా అది పెద్ద మిస్టేక్ ఏం కాదు అన్న సో దాంట్లో కంప్లీట్ అయిపోయింది సంబంధించి సో టోటల్ చేసి Two lakh 28. 1,18,396 Okay, sir. నెక్స్ట్ 46,024. 46,024 24. ఈ రెండింటి యొక్క టోటల్ ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలి In the five. పైన ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మార్కెట్ కదా 420. ఒకసారి చెక్ చేసుకో ఒకసారి ఎందుకైనా మధ్య అప్రాక్సిమేట్ దగ్గరలో ఉందో లేదా 46024 1,64,420 ఓకేనా Yes, sir. సరిపోయిందా సరిపోయింది సార్. అయిపోయింది ఇంకంతే Okay. దీంతో క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్ ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 1 లో డౌట్ ఉంటే అడగచ్చు
దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్. సో మిగిలిన వర్క్ ఇచ్చి మీరు వర్క్ చేస్తారు. సో దీంతో మనకి ఓవర్ హెడ్ అలొకేషన్, అపోర్ట్మెంట్ అండ్ రీఅపోర్ట్మెంట్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, మనం బేసిక్ స్టార్టింగ్ లో నేర్చుకున్నప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ లో ఫస్ట్ రమ్య చెప్తుంది. రమ్య సార్ చెప్పమ్మా. రమ్య నీకు గుర్తుందా ఓవరాల్ కాన్సెప్ట్ లో స్టార్టింగ్ లో మనం నేర్చుకున్నాం కదా, ఓవరాల్ ప్రాసెస్ అంతా ఏంటి అసలు స్టెప్ బై స్టెప్? ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ రేట్ క్యాలిక్యులేషన్ కదా. ఎస్ సార్. అది తెలిస్తేనే కదా మనం ఏం చేయగలం, కస్టమర్ కి అబ్జార్బ్ చేయగలం. అబ్జార్ప్షన్ చేయగలం. చేయాలి అంటే ప్రీ డిటర్మైన్డ్ రేట్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ రేట్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి? ఆలోచించాలి. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ యూనిట్స్. బడ్జెటెడ్. ఆ బడ్జెటెడ్ ఓవర్ హెడ్, ప్లాన్డ్ ఓవర్ హెడ్ ఎంత అని అలొకేట్ చేసి అపోర్షన్ చేసి రీఅపోర్ట్మెంట్ చేయడం ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. అంటే ప్రీ డిటర్మైన్డ్ రేట్ లో న్యూమరేటర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం మిగిలింది నెంబర్ ఆఫ్ యూనిట్స్. డినామినేటర్. ఇట్ కెన్ బి యూనిట్స్, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఆ Yes, sir. డినామినేటర్ తెలిస్తే మనకేం తెలుస్తుంది? ఎంత ప్రీ డిటర్మైన్ రేట్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది. అది తెలిస్తే అప్పుడు నేను కస్టమర్ కి ఏం చేస్తాను, దాన్ని బేస్ చేసుకుని అబ్సార్ప్షన్ చేస్తాం సార్. అర్థమైందా? గుర్తుందా కాన్సెప్ట్ అంతా? ఎస్ సార్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఒక పార్ట్ న్యూమరేటర్ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ లో డినామినేటర్ పార్ట్ ఉంది. అలాగే దీన్ని తీసుకెళ్లి కస్టమర్ కి చార్జ్ చేయాల్సిన పార్ట్ ఉంది. చార్జ్ చేశాక మళ్ళీ అండర్ ఆర్ ఓవర్ అబ్జర్వేషన్ ఒక పీరియడ్ తర్వాత ఉన్న డిఫరెన్స్ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా ఇంకా మిగతా ఇన్ని విషయాలు ఉన్నాయి కదా నాన్న? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం థియరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ డిఫరెంట్ మెథడ్స్. రైట్ నా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి నేను ఇక్కడ ఉండే థియరీ అంతా కూడా ఇది చాలా మంది స్టూడెంట్స్ కి ఈ కాన్సెప్ట్స్ క్రిటికల్ కింద ఫీల్ అవుతారు అన్న. బేసిక్ కామన్ సెన్స్ అప్లై చేసి నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో చెప్పాను దయచేసి దాన్ని గుర్తుపెట్టాను. అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చదివే ప్రతి విషయం సింపుల్ విషయం. ఏది కొత్తది ఉండదు, ఏది కష్టమైనది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, వాడు హెడ్డింగ్ ఏం పెట్టాడు, వాడు ఇక్కడ చాలా మిక్సింగ్ జరుగుతూ ఉంటుంది అన్న. ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్లింకింగ్ లేకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అబ్జార్బింగ్ ఓవర్హెడ్స్ ఓవర్ ది కాస్ట్ యూనిట్స్ అండ్ ప్రొడక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సి విషయం అబ్జార్ప్షన్ అంటే ఏంటి? అబ్జార్ప్షన్ రిఫర్స్ టు యాక్చువల్ బేసిస్ multiplied with pre-determined rate. Right? So, నేను అడిగిన పర్సన్ దిలీప్. అబ్జార్ప్షన్ అంటే ఏంటన్నా చార్జ్. కస్టమర్ కి చార్జ్ చేయడానికి బేసిస్ ఏంటి? ఫార్ములా యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీ-డిటర్మైన్డ్ రేట్. ఓకే కదా ఇది? డన్. దీనిలో మనం ఆల్రెడీ ప్రీ-డిటర్మైన్డ్ రేట్ కి సంబంధించి న్యూమరేటర్ పార్ట్ కంప్లీట్ చేసేసాం. ఓకేనా దిలీప్? డినామినేటర్ పార్ట్ ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు రిమైనింగ్ చార్జ్ చేయాలి, అంతే కదా? అదే కదా చెప్తున్నాడు. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెడ్డింగ్ చూడు. హెడ్డింగ్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. మెథడ్స్ ఆఫ్ అబ్జార్బింగ్ ఓవర్ హెడ్స్ టు వేరియస్ ప్రొడక్ట్స్ ఆర్ జాబ్స్. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఏంటా మెథడ్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్. సో దీన్ని చాలా సింపుల్ గా నేను ఒక చిన్న డయాగ్రామటికల్ గా చెప్పేస్తాను. అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ థియరీ అంతా అర్థమైపోతుంది. పెద్ద కష్టమైన విషయాలు ఏముండవు. 1 సెకండ్. ఈజీ వే. రైట్. మెథడ్స్ ప్లేస్ ఖాళీ అయిపోయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం థియరీ డిస్కస్ చేద్దాం. మన ఆర్గనైజేషన్ ఓవర్ హెడ్ ని అబ్జార్బ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం ఒక ఆర్గనైజేషన్. దిలీప్ నువ్వే కాన్సన్ట్రేట్ చేయాలి.
మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో, గుర్తుందా? Yes, sir. దానిలో కస్టమర్ కి అబ్జార్బ్ చేయడానికి మనం ఉపయోగించిన బేసిస్ ఏంటి? Units, sir. Units. Some organizations will take the basis as a labor hours. Some Yes, sir. organizations will take the basis as a machine hours. Some organizations will take the basis as a percentage of some cost. ఓకేనా? Yes, ఇలా sir. మనకి యాక్చువల్ గా 3 మెథడ్స్ ఉంటాయి కస్టమర్ ని చార్జ్ చేయడానికి. ఫస్ట్ మెథడ్ పేరు హవర్లీ మెథడ్, హవర్స్. ఓకేనా? Yes, sir. సెకండ్ మెథడ్ పేరు పర్సంటేజ్ మెథడ్. థర్డ్ ది యూనిట్స్ మెథడ్. మీకు Yes, sir. అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను? Units, sir. యూనిట్స్ తీసుకున్నాను. రైట్, మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడు అన్నమాట. నువ్వు అబ్జర్వ్ చేయాలన్నా, ఇంకా అయిపోలేదు, కాన్సన్ట్రేట్ చేయాలి కొంచెం దీనిలో, చాలా ఇంపార్టెంట్ ఇదే. ఇది అర్థమైతే మొత్తం హవర్స్ అన్నప్పుడు ఆర్గనైజేషన్ దగ్గర మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. హవర్స్ అంటే ఏ ఆర్గనైజేషన్ హవర్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ హవర్స్ ఉంటాయి? Machine hours, labor ఒకటి hours. లేబర్ హవర్స్, రెండోది Machine మిషన్ hours, sir. హవర్స్. లేబర్ హవర్స్ అంటే ద ఆర్గనైజేషన్ ఇస్ ఎ లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. మిషన్ హవర్స్ అంటే ద ఆర్గనైజేషన్ ఇస్ ఎ మిషన్ ఓరియంటెడ్ ఆర్ మిషన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఓకేనా? Yes, sir. ఇప్పుడు ఈ మెథడ్ వాడాలనుకో, దెన్ వాట్ ఇస్ ద ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్? ఇప్పుడు ఏం చెప్పగలరు? రేట్ ఎలా చెప్తావు చెప్పు? ఓవర్ హెడ్ బై Labor hours. సింపుల్ hours. లేబర్ హవర్స్ ఓవర్, అంతే. అంటే నా డినామినేటర్ లేబర్ హవర్స్ తీసుకున్నాను అనుకో, దెన్ ద అబ్జార్ప్షన్ బేసిస్ ఇస్ Yes, sir. ద రేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇస్ ఏ రేట్ పర్ లేబర్ అవర్. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చాడు అనుకో, వాడికి నేను చార్జ్ ఏ బేస్ లో చేస్తాను? Labor లేబర్ అవర్స్. or labor hours. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కస్టమర్ వచ్చాడు, వాడి కోసం నా లేబర్ ఒక 10 గంటలు పనిచేశారు అనుకున్నాను, వాడికి చార్జ్ ఎలా చేస్తాను? 10 అవర్స్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. Predetermined rate. Yes, sir. అదవుతున్నానా? Yes, sir. నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, వాడి కోసం 10,000 అవర్స్ స్పెండ్ చేశాను, అప్పుడు నేను ఏం చేస్తాను? లేబర్ 10,000 అవర్స్ స్పెండ్ చేస్తే 10,000 into predetermined 10,000 rate. ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. అలా నేను కస్టమర్ కి అబ్జర్వ్ చేసుకుంటాను. అర్థమవుతున్నానా? Yes, sir. రైట్. ఇదే బేస్డ్ డినామినేషన్ ఏముండొచ్చు? Machine hours, sir. మిషన్ అవర్స్ ఉండొచ్చు. అంటే ఓవర్ హెడ్ బై Machine hours. ఓవర్. దిస్ ఈస్ కాల్డ్ మిషన్ అవర్లీ మెథడ్స్. రైట్ నానా? Yes, sir. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటన్నా? Percentage method, sir. సో పర్సంటేజ్ లో ఒక పర్సంటేజ్ కి చెప్పాలన్నమాట. ఫస్ట్ దీనిలో కదా పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. అంటే ఆర్గనైజేషన్ లో లేబర్ కాస్ట్ ఎంతో తెలుస్తుంది యాక్చువల్ గా. Yes, sir. మీకు గుర్తుందా? బేసిక్స్ చెప్పేటప్పుడు ఒక కస్టమర్ కోసం వర్క్ చేశాక మెటీరియల్ కాస్ట్ ఎంతో తెలుస్తుంది, Yes, లేబర్ sir. కాస్ట్ ఎంతో తెలుస్తుంది. బట్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎంతో ముందే తెలియదు, sir. తెలియదు. కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నాం? అబ్జార్బ్ చేస్తున్నాం. Yes. ఎస్టిమేట్ చేసి రేట్ ని అబ్జార్బ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? Yes, sir. అంటే ఇప్పుడు ఈ అబ్జార్బ్ చేసేటప్పుడు పర్సంటేజ్ మెథడ్ ఏం చేస్తారంటే, మెటీరియల్ తెలుసు కదా, లేబర్ తెలుసు కదా, లేబర్ లో సమ్ పర్సంటేజ్ తీసేసుకుంటారు. Yes, sir. అంటే అప్పుడు నేను ఓవర్ హెడ్ ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ అనేది పర్సంటేజ్ అని సార్. అంటే ఎలా పర్సంటేజ్ వస్తుంది చెప్పు? ఓవర్ హెడ్ బై డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇంటూ 100% వస్తుంది. Yes, sir. డినామినేటర్ హవర్స్ ఇస్తే రేట్ పర్ అవర్ వస్తుంది. డినామినేటర్ లో కాస్ట్ ఇచ్చి 100 చేస్తే వస్తుంది Percentage. ఇప్పుడు ఫర్ Yes. ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ లో ప్రీవియస్ ఇయర్ లో లేబర్ 5 లక్షలు అయింది. అని ఇదంతా కూడా ప్రీవియస్ ఇయర్ డేటానా కరెంట్ ఇయర్ డేటా ఇదంతా బడ్జెటెడా యాక్చువల్? Budgeted, sir. మనకు అర్థందంటే ప్రీ డిటర్మైన్డ్ రేటా యాక్చువల్ రేటా? Predetermined, sir. అంత కాన్సెప్ట్ ఐడియా వస్తుంది కదా నా మైండ్ లోకి. Yes. Yes, sir. రైట్. ప్రీ డిటర్మైన్డ్ రేట్ కట్టేటప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ డేటా కదా తీసుకుంటాను. బడ్జెట్ ప్లాన్ Yes. ప్రీవియస్ మంత్ అవ్వచ్చు, ఇయర్ అవ్వచ్చు, క్వార్టర్ అవ్వచ్చు, వాట్ ఇట్ మేబీ. Yes, ఆ sir. ప్రీవియస్ ఇయర్ లో ఉన్న ఓవర్ హెడ్ తీసుకుని ప్రీవియస్ ఇయర్ లో ఉన్న లేబర్ కాస్ట్ తీసుకుని పర్సెంటేజ్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ లో నేను ఏం అడుగుతున్నానో అర్థం చేసుకొని చెప్పాలి. దిలీప్, Yes, sir. ప్రీవియస్ ఇయర్ లో లేబర్ కాస్ట్ 5 lakhs అయింది అనుకున్నాను. Yes, sir. ప్రీవియస్ ఇయర్ లో ఓవర్ హెడ్ 1 lakh అయింది అనుకున్నాను. Yes, sir. అంటే ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకుని ఓవర్ హెడ్ లేబర్ కాస్ట్ ఎంత పర్సెంటేజ్? 1 lakh by 5 lakh into 100. అర్థమవుతుందా? Yes, sir. 1/5 అంటే ఎంత? 20%. Yes, sir.
క్లియరేనా? ఇది ప్రీవియస్ ఇయర్ నుంచి నేను కనిపెట్టిన ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఇట్ ఈస్ 20% ఆన్ లేబర్ కాస్ట్. Yes, sir. అప్పుడు నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, రైట్ అన్నా? నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, వాడు ఒక పెన్ ప్రొడ్యూస్ చేయమన్నాడు, వాడి కోసం లేబర్ కాస్ట్ నేను 5,000 ఖర్చు పెట్టాను. మరి ఓవర్ హెడ్ వాడి కోసం ఎంత అకౌంట్ ఫర్ చేస్తుంది? 20% చేయాలి. అంటే ఎంత? 1000. Yes, sir. ఇది ఏ మెథడ్ ఫాలో అయితే? Percentage పర్సెంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్. మీనింగ్ అర్థమవుతుంది కదా? Yes, sir. రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకోలా మాట్లాడచ్చు. పర్సెంటేజ్ ఆన్ డైరెక్ట్ మెటీరియల్ కొంతమంది ఫాలో అవుతారు. అంటే ఏంటి ఫార్ములా? ప్రీవియస్ ఇయర్ లో ఉన్న ఓవర్ హెడ్, ప్రీవియస్ ఇయర్ లో ఉన్న డైరెక్ట్ మెటీరియల్ తీసుకుని ఒక పర్సెంటేజ్ కట్టి అది ఇప్పుడు ఇక్కడ ఉన్న కస్టమర్కి ఏం చేస్తాను? చార్జ్ చేస్తాను. Yes, sir. లేదు ఇంకో మెథడ్ ఉందన్న, పర్సెంటేజ్ ఆన్ ప్రైమ్ కాస్ట్. వాట్ ఈస్ ప్రైమ్ కాస్ట్? Direct material plus direct labor. సింపుల్. అప్పుడు ఫార్ములా నేను ఓవర్ హెడ్ బై ప్రైమ్ కాస్ట్ ఇంటూ 100. Yes, sir. Overhead is a percentage on prime cost. Overhead is a percentage on labor cost. Overhead is a percentage on material. Direct material. Yes, sir. ఇలా 3 మెథడ్స్ ఏ మెథడ్ అయినా వాడితే పర్సంటేజ్ కట్టి ఆ పర్సంటేజ్ నా దగ్గరికి వచ్చిన యాక్చువల్ గా వచ్చిన కస్టమర్ చార్జ్ చేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ పర్సంటేజ్ మెథడ్. Yes, sir. ఎనీ డౌట్ నాన్న? No, sir. లాస్ట్ అండ్ ఫైనల్ అని యూనిట్స్. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందే డిస్కస్ చేస్తాను. యూనిట్స్ అంటే ఏం చేస్తానని చెప్పు. ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ Overheads by ఓవర్ హెడ్ బై units. యూనిట్స్ ఓవర్. అర్థమవుతుందా? Yes, sir. అంటే ఇక్కడ కనిపెట్టిన రేట్ పర్ యూనిట్ అన్నమాట. ఫస్ట్ మెథడ్ లో కనిపెట్టింది రేట్ పర్ హవర్ అన్నమాట. మధ్యలో మనకు కనిపెట్టింది రేట్ అనేది పర్సంటేజ్ అన్నమాట. Yes, sir. ఇప్పుడు నేను బేస్ హవర్స్ తీసుకుంటే యాక్చువల్ కస్టమర్ కి నేను అబ్జర్వ్ చేసేది కూడా ఏ బేస్ తో చేస్తాను? హవర్స్. Hour. ఒకవేళ రేట్ పర్సంటేజ్ తీసుకుంటే పర్సంటేజ్ ఆన్ ప్రైమ్ కాస్ట్ అనుకున్నా, నా దగ్గరికి యాక్చువల్ గా వచ్చిన కస్టమర్ కి నేను ఎలా అబ్జర్వ్ చేస్తాను? వాడికైనా ప్రైమ్ కాస్ట్ మీద పర్సంటేజ్ అప్లై. Yes, sir. అర్థమవుతుందా? సో ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన కస్టమర్ యాక్చువల్ గా ఏం జరిగిందో తీసుకుని దాని మీద కదా పర్సంటేజ్ అప్లై చేస్తాను. Yes, sir. కాబట్టి అబ్జార్ప్షన్ ఫార్ములా ఎప్పుడు ఏంటి? అబ్జార్ప్షన్ ఫార్ములా ఎప్పుడు ఏంటి? Actual basis into predetermined rate. అది ఎప్పుడు మారదే, అది ఎప్పుడు Yes. యాక్చువల్ బేసిసే. ఓకేనా? Yes, sir. అది ఎప్పుడు కూడా ఏంటన్నా యాక్చువల్ బేసిస్. మన దిలీప్ అర్థమవుతుంది కదా? Yes, sir. ఈ కాన్సెప్ట్ చాలా మంది చాలా క్రిటికల్ గా ఫీల్ అవుతారు. అందుకే ఇంత స్పెసిఫిక్ గా స్లోగా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఓకేనా? సో నార్మల్ గా అయితే కనుక వాట్ ఈస్ అబ్జార్ప్షన్, హౌ టు బి చార్జ్ టు ది కస్టమర్, హౌ టు బి అకౌంటెడ్ ఇన్ ద కాస్టింగ్ బుక్స్ అని అడిగితే క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీడిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్. ఓకేనా? Yes, sir. రైట్ అన్న. నెక్స్ట్ ఇంకొక పర్సన్ నాకు సమాధానం చెప్తే నేను క్లారిఫై చేసుకున్నాక ముందుకు వెళ్తాను. రైట్. నెక్స్ట్ వెంకటలక్ష్మి. మా వెంకటలక్ష్మి అంతా విన్నావా? విన్నాను సార్. రైట్, వెరీ గుడ్. సో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 మెథడ్స్. ఒకటి హవర్స్ మెథడ్, రెండోది పర్సంటేజ్ మెథడ్, మూడోది యూనిట్స్. యూనిట్ బేసిస్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ లో పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ మెథడ్ ఫాలో అయ్యాను అనుకో. ఎస్ సార్. ఇప్పుడు కస్టమర్ కి అబ్జార్ప్షన్ ఎలా చేస్తానో చెప్పు. ఓవర్ హెడ్స్ బై లేబర్ హార్స్ తీసుకుంటాం సార్. హవర్స్ కాదు, పర్సంటేజ్ మాట్లాడుతాను నేను. పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఓవర్ హెడ్స్ బై లేబర్ కాస్ట్ తీసుకుంటాం సార్. ఓవర్ హెడ్ బై డైరెక్ట్ లేబర్ కాస్ట్ కనుక్కుంటే పర్సంటేజ్ కనుక్కుంటాం. నేను అడుగుతుంది అబ్జర్వ్ ఎలా చేస్తాం కస్టమర్? వచ్చిన దానికి నువ్వు కట్టింది పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఎస్ సార్. దాన్ని ప్రీ డిటర్మైన్డ్ రేట్ అంటాం. ఎస్ సార్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కస్టమర్ కి అకౌంటింగ్ ఎలా చేస్తాం? అబ్జర్వ్ ఎలా చేస్తాం? ఎలా చేస్తాం? ఆడికి యాక్చువల్ గానే డైరెక్ట్ లేబర్ కాస్ట్ తీసుకుని ఆ పర్సంటేజ్ అప్లై చేస్తాం. డైరెక్ట్. అర్థం కాలేదు. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇంటూ పర్సంటేజ్ ఆన్ లేబర్ అనేది అర్థమైంది నేను చెప్పాను ఇప్పుడు. ఎస్ సార్, అర్థమైంది. అంటే మనం ఏ మెథడ్ బేస్ తీసుకుంటే ప్రీ డిటర్మైన్డ్ రేట్ కి యాక్చువల్ బేస్ అదే అవుద్ది. ఎస్ సార్. అదే ఇప్పుడు నేను కట్టింది పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ లేబర్ కాస్ట్. డైరెక్ట్ లేబర్ అంటే కాస్ట్. నాకు యాక్చువల్ గా డైరెక్ట్ లేబర్ కాస్ట్ తీసుకుని పర్సంటేజ్ అప్లై చేస్తాను. ఒకవేళ నేను లేబర్ హవర్లీ రేట్ కట్టాను అనుకో, ప్రీవియస్ ఇయర్ నుంచి ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఎస్ సార్. అప్పుడు ఏం చేస్తాను? యాక్చువల్ లేబర్ హార్స్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ పర్ లేబర్ అవర్. ఎస్ సార్.
మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్ అర్థమవుతుంది సార్. సింపుల్ అని, చాలా ఈజీ థింగ్ ఇది. చాలా మంది కష్టపడిపోతారు దీనికి, ఏం ఉండదు దీనిలో, కామన్ సెన్స్ తప్ప. రైటా? నెక్స్ట్, ఒకవేళ మిషన్ అవర్ రేట్ కనిపెట్టాను అనుకో ప్రీవియస్ ఇయర్ నుంచి, అంటే నా మెథడాలజీ మిషన్ అవర్ రేట్ అనుకో, అప్పుడు ఏం చేస్తాను? మెషిన్ యాక్చువల్ మిషన్ అవర్స్ మల్టిప్లైడ్ విత్ ప్రీడిటర్మైన్డ్ ఓవర్హెడ్ రేట్ బేస్డ్ ఆన్ మిషన్ అవర్స్. మెషిన్ అవర్స్. ఎస్ సార్. రేట్ ఎలా ఉంటే దాంట్లోనే మల్టిప్లై చేస్తాం, కానీ వెరైటీగా పర్సెంటేజ్ లేబర్ కాస్ట్ కట్టి లేబర్ హవర్స్ మీద పర్సెంటేజ్ అప్లై చేస్తాం. చేయంగా ఏ మెథడ్ బేస్ తీసుకుంటే నేను అప్లై చేసేది కూడా దేని మీద ఉండాలి, దాని మీద. అర్థమైంది కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు సో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, బాగానే ఉంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెంకటలక్ష్మి, వీటిలో ఏది మనం కన్సిడర్ చేయాలి అంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా మనకి అంటే ప్రాక్టికల్ గా అయితే కనుక వీటిలో ఏది కన్సిడర్ చేస్తారు అని అంటే కనుక, ద మోస్ట్ యూజ్డ్ ఐటమ్ ఈజ్ హవర్స్ మెథడ్. Hours లో labor hours will be given the first preference. If the organization is not a labor oriented organization, it is a machine based organization, then the first preference will be given to మెషిన్ అవర్స్. ఎస్ అంటే దీనికి ఫస్ట్ ఇచ్చాను, దీనికి సెకండ్ ఇచ్చాను, బట్ ద ఫస్ట్ మెథడ్ is hours method. ఎస్ సార్. If the question does not contains the hours, then go with percentage method. పర్సెంటేజ్. If the question does not contain the percentage, then go with the units method. యూనిట్. అంటే మనం నేర్చుకున్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం యూనిట్స్ చెప్పాను కానీ, బట్ దట్ ఈస్ ద లీస్ట్ ప్రిఫర్డ్ మెథడ్. ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్, ఈ సెకండ్ మెథడ్ లో కూడా ఇక్కడ మూడు ఉన్నాయి. మూడిట్లో విచ్ మెథడ్ ఈస్ బెటర్, విచ్ ఆప్షన్ ఈస్ గివెన్ ఫస్ట్, దిస్ విల్ బి గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్, అండ్ ద ప్రైమ్ Yes, కాస్ట్ sir. విల్ బి గివెన్ సెకండ్ ప్రిఫరెన్స్. అట్ లాస్ట్ ద మెటీరియల్ విల్ బి గివెన్ థర్డ్ ప్రిఫరెన్స్. నేను ఎందుకు సార్ ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పు? ఎందుకు లేబర్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? మ్యాన్ పవర్. అసలు మనం మాట్లాడేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా దీని మీద ఆధారపడి ఉంటది. మ్యాన్ పవర్ మీద. అంటే ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చాడంటే వాడికి అయ్యే చార్జ్ మాక్సిమం మన దగ్గర ఉన్న లేబర్ వాడి కోసం పనిచేయడం వల్లే కదా అవుతుంది. ఎస్ సార్. కాబట్టి ఎక్కువగా మెజారిటీ ఓవర్హెడ్స్ ఆర్ ఇంకర్డ్ ఫర్ ది వేజెస్, దట్ మీన్స్ లేబర్. సో దట్స్ వై ఓవర్హెడ్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లేబర్ అవర్స్ ఆర్ లేబర్ కాస్ట్. ఎస్ సార్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అందుకనే నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం బేసిస్ అపోర్చ్మెంట్ బేసిస్ లో ఒక పాయింట్ నువ్వు అబ్జర్వ్ చేసావా, జనరల్ ఓవర్ హెడ్ అని ఒక పాయింట్ ఉంటే దాన్ని ఎలా అపోర్చ్మెంట్ చేసేది వాడు? డైరెక్ట్ లేబర్ ఆర్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ లేబర్ హవర్స్ ఆర్ డైరెక్ట్ వేజెస్ డైరెక్ట్ ఆర్ మెషిన్ హవర్స్. మెషిన్ అవర్స్. గుర్తుందా నాన్న? అంటే ఫస్ట్ yes, sir. ఎవరికి ఇవ్వాలి? లేబర్. హవర్స్. అవర్స్. హవర్స్ లేకపోతే ఎవరికి ఇవ్వాలి? వేజెస్. వేజెస్. వేజెస్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? మిషన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అంటే అందుకని మిషన్ హవర్స్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు చూడు, ఒకవేళ ఓవర్ హెడ్ బై మిషన్ అవర్స్ ఇస్తాను అనుకో, ఇక్కడ వచ్చే రేట్ ఏమవుతుంది అనేది ప్రీడిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మిషన్. అందుకే దీనికి కొన్నిసార్లు ఏమంటాడంటే వాడు మిషన్ అవర్ రేట్ అంటాడు. దీని ఏమంటాడు? మెషిన్ హవర్స్ రేట్. మిషన్ అవర్స్ బేస్ చేసుకుని నేను రేట్ కట్టాను కాబట్టి ఇట్ ఈస్ ఏ మిషన్ అవర్. మెషిన్ హవర్స్ రేట్. ఎస్ సార్. లేబర్ అవర్స్ బేస్ చేసుకుని రేట్ కడితే లేబర్ అవర్ రేట్. ఎస్ సార్. The most popular method in the latest trend, present trend లో the most popular method is mission hours. ఎందుకంటే majority of the at present organizations, manufacturing organizations are based on missions కదా. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు మిషన్ అవర్ రేట్ చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. ఇది ఇంకా ఓల్డ్ సిస్టమ్. యాక్చువల్ గా దీని తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త సిస్టమ్ వచ్చింది, దాని పేరు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో డిపార్ట్మెంట్ వైజ్ కాకుండా యాక్టివిటీ వైజ్ కాస్ట్ ని ఓవర్ హెడ్ ని అలొకేట్ చేస్తారు. ఆ మెథడాలజీ ఇంకా మనం నేర్చుకోలేదు. ఆ న్యూ మెథడాలజీ మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం, అది మనకి మళ్ళీ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మెథడ్ లో మనం నేర్చుకుంటాం దేని గురించి? డిపార్ట్మెంట్ వైజ్, మిషన్ వైజ్ రేట్స్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే కనుక దీనికి సంబంధించినటువంటి థియరీ ఇక్కడ ఉంది. మీరు తర్వాత దయచేసి మీరు మెటీరియల్ తీసుకుని చదవచ్చు. చూడన్నా, పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ మెటీరియల్, పర్సంటేజ్ ఆన్ ప్రైమ్ కాస్ట్, పర్సంటేజ్ ఆన్ లేబర్ కాస్ట్, లేబర్ అవర్ రేట్, మిషన్ అవర్ రేట్, రేట్ పర్ యూనిట్. వీటిని నేను సింపుల్ గా 3 మెథడ్స్ లో అవర్లీ మెథడ్, పర్సంటేజ్ మెథడ్, యూనిట్స్ మెథడ్ డివైడ్ చేస్తాను. ప్రతి మెథడ్ కి ఫార్ములా వేసాను. ఇవి కూడా నేను చెప్పాలంటే చాలా కష్టం. మెటీరియల్ లో పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి? ఓవర్ హెడ్ బై మెటీరియల్స్ ఇంటూ 100, సింపుల్. రైట్ అన్న? ప్రైమ్ కాస్ట్ కావాలంటే ఓవర్ హెడ్ బై ప్రైమ్ కాస్ట్ ఇంటూ 100, సింపుల్.
ఆల్రెడీ అన్ని నేను డయాగ్రామ్ చెప్పాను కదా. ఈ డయాగ్రామ్ ఒకసారి నోట్స్ ఒక నోట్ చేసుకుంటే థియరీ ఏది ఇంకా నోట్ చేయాల్సిన అవసరం లేదు. సో నోట్స్ లో మెథడ్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ లో ఇది డయాగ్రామ్ అందరి నోట్స్ లో ఉండాలి. సో ఈ థియరీ అంతా ఇదేనా? సో ఈ థియరీ అంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. సో పర్సంటేజ్ ఆన్ లేబర్ కాస్ట్, లేబర్ అవర్ రేట్, మిషన్ అవర్ రేట్ అన్ని కంప్లీట్ చేసాం మనం. ఓకేనా? ఒక్కసారి ఇక్కడ ఇంకొక విషయాన్ని డిస్కస్ చేస్తే ఇంకొక పాయింట్ క్లియర్ అయిపోతుంది. ఒకటి ఇప్పుడు మాట్లాడాల్సిన విషయం మిషన్ అవర్ రేట్. చెప్పమ్మా వంశిక. మిషన్ అవర్ రేట్ అంటే ఎలా కనిపెడతాం? ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్. overhead by machine hours, sir. అంతే కదా, ఇంతకన్నా ఈజీ ఇంకేం లేదు కదా. Yes, sir. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ మిషన్ అవర్ రేట్ వాడుతుంది అనుకోనా? ఓవర్ హెడ్ అనేది మిషన్ కి ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ఓవర్ హెడ్స్ అన్ని కూడా మిషన్ చుట్టూ తిరుగుతాయి. చుట్టూ తిరగడం అంటే చుట్టూ అని కాదు, మిషన్ రిలేటే ఉంటాయి. అంటే లైక్ నా ఎక్స్పెండిచర్ లో మిషన్ డిప్రిసియేషన్, మిషన్ కి సంబంధించిన పవర్, మిషన్ కి సంబంధించినటువంటి యూసేజ్ ఆఫ్ కన్సంప్షన్ సమ్ మెటీరియల్ ఇండైరెక్ట్స్, రైట్? ఇలా మిషన్ కి సంబంధించి అన్ని ఐడెంటిఫై చేస్తాం. మిషన్ ఇన్సూరెన్స్, అర్థమవుతుందా? Yes. అంటే ఓవర్ హెడ్స్ ఆర్ రిలేటెడ్ టు మిషనరీ. సార్ కానీ ఓవర్ హెడ్ అనేది మిషనరీకి కాదు సార్, అదర్స్ కూడా ఉంటాయి. లైక్ లైటింగ్. లైటింగ్ అంటే ఒక మిషన్ కా అన్ని ఫ్యాక్టరీకి పోతాను కదా అది. Yes, sir. అంటే మిషన్ కి సంబంధించి ఎక్స్పెన్సెస్ ని డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు, ఇండైరెక్ట్ గా Indirect ఐడెంటిఫై. గా. ఓకేనా? మిషన్ కి డైరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే మిషన్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ విత్ మిషన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రైట్? మిషన్ డైరెక్ట్ గా కాకుండా అపోజిషన్ చేస్తే వాటి మనం ఇండైరెక్ట్ మిషన్ ఎక్స్పెన్స్ అని అంటాం. Yes, sir. రైట్? ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ అర్థం. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేట్ టోటల్ ఓవర్హెడ్స్ అపోజిషన్ టు ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. ఇది ఆల్రెడీ మనం ఏ డిపార్ట్మెంట్ కి ఎంత అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసినామా లేదా? Yes, sir. అలొకేషన్, అపోర్చ్మెంట్ అండ్ Reapportionment. వెరీ గుడ్. నెక్స్ట్ అపోర్షన్డ్ దీస్ ఓవర్హెడ్స్ టు మిషన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ మిషన్స్. ఇప్పుడు ఈ ఓవర్హెడ్ ని ఏ మిషన్ కి ఎంత అనే ప్రపోర్షనల్ గా పంచాలి. పంచి ఒక్కొక్క మిషన్ కి ఒక్కొక్క రేట్ కనుక్కోవాలి. అలా కనుక్కుంటే దాన్ని ఏమంటాం? మిషన్ అవర్ రేట్. Yes, sir. Allocate machine specific cost directly identified with the mission and estimate the total product hours of the mission. Aggregate overheads as apportioned in step 2 and allocated in step 3 and divided by the estimate hours. Step 2 అంటే apportioned expense, step 3 అంటే mission expense. సో ఈ రెండు ఎక్స్పెన్స్ ని కలిపిస్తే టోటల్ ఓవర్హెడ్ డివైడ్ బై మిషన్ హవర్స్, then we will get machine hour rate. ఓకేనా? The resultant figure is known as machine hour rate. Department wise expenses, machine wise expenses separate చేయమని చెప్తాను. ఓకేనా? Yes, sir. దాన్ని మనం మిషన్ అవర్ రేట్ అని అంటున్నాం. ఇంకొంచెం దీనిలో ఒక పాయింట్, ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఉంచున్నాను. ఒక చిన్న పాయింట్ మిషన్ అవర్ రేట్ గురించి క్యాలిక్యులేట్ చేస్తే దేర్ ఆర్ 2 మెథడ్స్ ఫర్ కంప్యూటింగ్ ది మిషన్ అవర్ రేట్స్. మిషన్ అవర్ రేట్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి మళ్ళీ ఇంటర్నల్ గా. ఒకటి డైరెక్ట్ మిషన్ అవర్ రేట్, రెండోది కాంప్రిహెన్సివ్. డైరెక్ట్ అంటే ఏంటి అంటే ది ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ డైరెక్ట్లీ టు ది మిషన్. Yes, sir. అవి మాత్రమే కన్సిడర్ చేసి రేట్ చెప్తే దట్ ఇట్స్ కాల్డ్ డైరెక్ట్ మిషన్ అవర్. Direct mission hour. Only expenses directly or immediately connected with the operation of the machine are taken into account. Machine సంబంధించిన ఎక్స్పెన్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ చూడండి. పవర్ మిషన్ రిలేటెడ్, డిప్రిసియేషన్ మిషన్ రిలేటెడ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మిషన్ రిలేటెడ్, ఇన్సూరెన్స్ మిషన్ రిలేటెడ్, డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ విత్ ది మిషన్. ఓకేనా? Yes, sir. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రహెన్సివ్ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇంకా దానికి ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ అన్ని ఎక్స్పెన్సెస్ తీసుకుని మిషన్ అవర్స్ తో డివైడ్ చేసి ఒక రేట్ కనుక్కున్నాను. ఇట్ ఇస్ కాల్డ్ కాంప్రహెన్సివ్ రేట్. కాంప్రహెన్సివ్ మిషన్ అవర్. అంటే దానిలో మిషన్ డైరెక్ట్లీ రిలేటెడ్ కనెక్టెడ్ ఉంటాయి, మిషన్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ కూడా కన్సిడర్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇట్ విల్ బి ఆబ్వియస్ హౌవర్ దట్ ఇన్ అడిషన్ టు ది ఎక్స్పెన్సెస్ స్టేటెడ్ అబౌవ్ దేర్ మే బి స్టిల్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ సూపర్విజన్ చార్జెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేవాడు. లైక్ ఒక వాచ్మెన్ పెట్టాం, 3 మిషన్స్ కి కలిపి ఒకటే వాచ్మెన్. ఇప్పుడు ఈ వాచ్మెన్ ఎక్స్పెండిచర్ ని కూడా నేను మిషన్ కి ఎంతో కొంత కలిపి అప్పుడు నేను ఏం కట్టాలి? మిషన్ అవర్ రేట్. మిషన్ అవర్ రేట్ కట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు అనుకోనన్నా, నేను ఏదైతే మిషన్ లో ఆ కస్టమర్ కోసం పని చేస్తే ఆ మిషన్ పనిని బట్టి ఆ కస్టమర్ ఓవర్హెడ్ ఏం చేస్తాను? పెంచుతాం సార్. అబ్జార్బ్ చేస్తాను. అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా?
మిషన్ 1 లో వాడితే మిషన్ 1 ప్రకారం అబ్జర్వ్ చేస్తాను. మిషన్ 2 కు వాడితే కస్టమర్ రిక్వైర్మెంట్ మిషన్ 2 లో సాటిస్ఫై అయితే ఆ బేస్ మీద దాని observe ఓవర్ హెడ్ రేట్ తీసుకుని కస్టమర్ చార్జ్ చేస్తాం. అంటే ఏ Yes. మిషన్ వాడితే ఆ మిషన్, అన్ని మిషన్స్ లో వాడితే అన్ని మిషన్స్ కి కూడా కలిపి తీసుకెళ్లి ఓవర్ హెడ్ చార్జ్ చేస్తాను. అర్థమవుతున్నారా? Yes, sir. సో ఇలా చేసేటప్పుడు మిషన్ ఎక్స్పెన్స్ తో పాటుగా అవతర ఎక్స్పెన్సెస్ కూడా కన్సిడర్ చేసి చెప్తే దాన్ని ఏమన్నా రేట్ ని Comprehensive machinery. స్టూడెంట్ సూపర్విజన్ చార్జెస్, షాప్ క్లీనింగ్, లైటింగ్, కన్జ్యూమబుల్, స్టోర్ సప్లైస్, షాప్ జనరల్ లేబర్, రెంట్ అండ్ రేట్స్ ఇవన్నీ కూడా మిషన్ స్పెసిఫిక్ కావు, జనరల్ థింగ్స్. Yes, sir. వీటన్నిటిని కలిపేసి ఒక రేట్ కనుక్కొని రేట్ చెప్తే దట్ ఇస్ కాల్డ్ Comprehensive machinery. ఓకేనా? Yes, sir. ఇది మిషన్ అవర్ రేట్ సంబంధించినటువంటి థియరీ నాన్న. మిగిలినంత జనరల్ థింగ్స్ మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్స్. టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్స్. రైట్. సో దీని గురించి డిస్కస్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. మానస, సార్ ఆ ఓవర్ హెడ్ రేట్ అనే కొంచెం కాన్సెప్ట్ చాలా లెంతీ. ఏదైనా ఎగ్జాంపుల్ తో లింక్ చేసుకుంటే ఈజీగా చెప్పచ్చు. మనం కనిపెట్టినటువంటి రేట్, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం కస్టమర్ కి ఛార్జ్ చేసేటువంటి రేట్ ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్, అవునా కదా? ఎస్ సార్. ఎందుకు దాన్ని ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ అన్నా? అంటే ఇంకా ఇన్కర్ అవ్వకుండా ముందే ఎస్టిమేట్ ఇంకా అసలు ఆ ఖర్చు జరగక ముందే ఎస్టిమేట్ చేసాం కాబట్టి, ఎనీ ఎస్టిమేషన్ ఇస్ ప్రీ, ముందే డిటర్మైన్ చేస్తాం కాబట్టి ఇట్స్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని ముందే మనం ఏం చేస్తున్నాం? ఎస్టిమేట్ చేస్తాం బేస్డ్ ఆన్ పాస్ట్, అవునా కదా? సో దీన్ని అప్పుడు ఏ రేట్ అనాలి? ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు గుర్తుంటే ఒక ఎగ్జాంపుల్ లో ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ 82 రూపీస్ వచ్చింది అనుకుందాం. మనం ప్లాన్ చేసాం 80 రూపీస్. ఓకేనా? కాస్ట్ పర్ యూనిట్ ఎంత ప్లాన్ చేసాం? 80. తర్వాత యాక్చువల్ గా వర్క్ అంతా జరిగాక చూస్తే నా కాస్ట్ పెరిగిపోవచ్చా? పెరగచ్చు సార్. తగ్గచ్చు కూడా. యూనిట్స్ కూడా ఏమవచ్చు? పెరగచ్చు, తగ్గచ్చు. అప్పుడు నా యాక్చువల్ రేట్ ఏమవుద్ది? మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా యాక్చువల్ గా జరిగిన తర్వాత 82 రూపీస్ అయిపోయింది అనుకో, ఫస్ట్ కస్టమర్ కి అకౌంటింగ్ ఎంత చేస్తాను? 80. ఒక పీరియడ్ తర్వాత నాకు ఏం తెలిసింది? 82. ఆ తర్వాత ఆ 2 రూపీస్ ఏం చేస్తాను? ప్రాఫిట్ లో అడ్జస్ట్ చేసుకుంటాను. బట్ కాస్ట్ కి సపరేట్ గా దాన్ని అడ్జస్ట్ చేసి యాడ్ చేస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. అంటే మరి నాకు ఈ 2 రూపీస్ అండర్ చేయాలా, అంటే నేను తగ్గించాలా, పెంచాలా, అంటే నా ప్రాఫిట్ పెంచాలా, తగ్గాలా అనే విషయం నాకు తెలియాలి కదా. అంటే ఇప్పుడు నాకు 80 నేను ఎస్టిమేట్ చేశాను, కానీ నాకు 80 కాదు, నా ఖర్చు 2 రూపీస్ పెరిగింది, నా ప్రాఫిట్ తగ్గింది అని నాకు తెలిసింది. ఆ 2 రూపీస్ నాకు ప్రాఫిట్ తగ్గాలంటే నాకు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. అది 2 అని ఎలా తెలిసింది నాకు? క్యాలిక్యులేషన్ 82 తెలిస్తేనే కదా. ఈ 82 అనేది ఏంటి? యాక్చువల్ గా 80 అనేది ఏంటి? ప్రీ డిటర్మైన్డ్. ఈ రెండు తెలిస్తేనే నాకేం తెలుస్తుంది? అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కదా. సో వీటికే పేర్లు పెట్టాను నేను. టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్స్ 2 టైప్స్: నార్మల్ రేట్, ప్రీ డిటర్మైన్డ్. నార్మల్ అంటే యాక్చువల్, ప్రీ డిటర్మైన్డ్ అంటే ప్రీ డిటర్మైన్డ్. దట్ మీన్స్ ఫ్యూచర్ ఎస్టిమేషన్. ఓకేనా? అంటే బడ్జెటెడ్ డేటా తీసుకుని చెప్తే ప్రీ డిటర్మైన్డ్ రేట్, జరిగిపోయిన డేటా తీసుకుని చెప్తే నార్మల్ రేట్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాక్చువల్ రేట్. యాక్చువల్ ఓవర్ డివైడ్ బై యాక్చువల్ బేస్, యాక్చువల్ రేట్. బడ్జెట్ ఓవర్ డివైడ్ బై బడ్జెటెడ్ బేస్, ప్రీ డిటర్మైన్డ్ రేట్. రెండు రేట్స్ అర్థమైనాయి కదా. ఎందుకు ఈ రెండు రేట్స్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ రేట్ దేనికంటే అబ్జర్వ్ చేయడానికి, మన యాక్చువల్ రేట్ దేనికి? ప్రీ డిటర్మైన్డ్ రేట్ కరెక్టో కాదో, కరెక్టా కాదా అని కాదు, దాని యొక్క అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ ప్రాఫిట్ అడ్జస్ట్మెంట్. ఆ ప్రాఫిట్ యొక్క అడ్జస్ట్మెంట్ కోసం. ఓకేనా? నువ్వు అన్నాక ఇందాక 2 రూపీస్ పెరిగింది సార్, కాస్ట్ ప్రాఫిట్ తగ్గాలన్నా
తగ్గాలంటే ఎందుకు తగ్గాలి? నా ఖర్చు పెరగాల. ఎస్ సార్. అంటే నా ఖర్చు పెరగాలంటే ప్రాఫిట్ అప్పుడే తగ్గుతుంది మరి. అంటే 80 అవును సార్. కాదు, నా అకౌంటింగ్ లో 82 అంటే 2 రూపీస్ పెంచాలంటే దాని అర్థం అండర్ అబ్జార్ప్షన్. నేను అబ్జార్ప్షన్ తక్కువ చేశాను, పెంచితే నా ప్రాఫిట్ తగ్గుద్ది, ఆటోమేటిక్ గా నాకు అకౌంటింగ్ జరుగుద్ది. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. అది తెలియాలంటే నాకు ఏం తెలియాలి? నార్మల్ రేట్. నార్మల్ రేట్ కూడా తెలియాలి. నెక్స్ట్ ఇంకొక 2 రేట్స్ చెప్తాను చూడండి వర్డ్స్. బ్లాంకెట్ రేట్ అండ్ డిపార్ట్మెంట్. మనం నేర్చుకున్నాం చూడు, చాలా సమస్య చేస్తాం కదా. ఆర్గనైజేషన్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయా లేదంటే ఒకటే డిపార్ట్మెంట్ ఉంటుందా? డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. ప్రొడక్షన్ యాక్టివిటీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ జరుగుతుంది కదా. ఎస్ సార్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఒక్కొక్క రేట్ డిఫరెంట్ గా కడతాం తప్ప అన్నిటికీ కలిపి ఒక రేట్ చెప్పామనుకో దట్ ఇస్ కాల్డ్ బ్లాంకెట్. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క రేట్ చెప్పాను దట్ ఇస్ కాల్డ్ డిపార్ట్మెంటల్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్ అల్టిమేట్ గా P1, P2, P3 అని 3 డిపార్ట్మెంట్స్ లో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ డిస్ట్రిబ్యూషన్ చేశాక అమౌంట్స్ వచ్చాయి నాన్న 1 lakh, 1 lakh, 2 lakhs ఇలా వచ్చాయి అనుకుందాం. ఓకేనా? ఈ డిపార్ట్మెంట్ ఏమో లేబర్ అవర్స్ బేస్డ్. P1 అనేది ఏంటి? లేబర్ అవర్స్ బేస్డ్. 10,000 లేబర్ అవర్స్. ఓకేనా? ఓకే సార్. బడ్జెటెడ్ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఖర్చు P1 ఎంత 1 lakh. ప్రీవియస్లీ హవర్స్ ఎన్ని వాడావు? 10,000 లేబర్ అవర్స్ స్పెండ్ చేశాం. అలాగే P2 కూడా అంతేనన్న 1 lakh. ఇక్కడ కూడా 12,000 లేబర్ అవర్స్ వాడాం ఈ డిపార్ట్మెంట్. P3 మిషన్ అవర్స్ బేస్డ్ అంటే ఇక్కడ 20,000 మిషన్ అవర్స్ వాడాం. ఓకేనా? ఇవి రెండు కూడా ఏంటి? లేబర్ అవర్స్. లేబర్ అవర్స్. ఇక్కడ నేను ఇప్పుడు రేట్ కట్టాను 1 lakh by 10,000 అంటే ఏంటి? 10 rupees per 10 rupees అవర్, బట్ ఇట్ ఈస్ లేబర్ అవర్స్. ఎస్ సార్. ఇక్కడ కూడా నేను కడతాను 1 lakh by 12,000 దట్ ఈక్వల్స్ 8.3 per లేబర్ అవర్. per లేబర్ అవర్. P3 మిషన్ అవర్స్ అంటే 10 rupees per మిషన్ అవర్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను కట్టిన 10, 8.6, 10 ఇవన్నీ 3 రేట్స్ ఏంటి అన్నవి ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ రేట్సే కదా? ఎస్ సార్. ప్రీ డిటర్మైన్డ్ బట్ ఇట్ ఈస్ డిపార్ట్మెంటల్. డిపార్ట్మెంటల్. సో ఇప్పుడు దాని ఏమంటే బడ్జెటెడ్ డిపార్ట్మెంటల్ ఓవర్ రేట్స్. ఓవర్ హెడ్ రేట్. అంతే కదా? డిపార్ట్మెంట్ లో ఓవర్ హెడ్ ప్రీ డిటర్మైన్డ్. అదే డిపార్ట్మెంట్ లో ఓవర్ హెడ్ యాక్చువల్ కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. చెప్పొచ్చు. ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత ఓవర్ హెడ్ ఎంత అయింది, యాక్చువల్ ఇన్ అవర్స్ అయ్యి అప్పుడు రేట్ చెప్పొచ్చా లేదా? ఎస్ సార్. అప్పుడు ఏమవుద్ది? డిపార్ట్మెంట్ లో నార్మల్ రేట్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎలా కాదు, Yes, sir. ఆర్గనైజేషన్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ని కలిపేసి అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి మొత్తాన్ని కలిపి టోటల్ కాస్ట్ 2,20,000. 2 lakhs. 1 lakh, 1 lakh, 2 lakh మొత్తం ఎంత? Okay. 4 lakhs. 4 lakhs. 4 lakhs అన్నిటికీ Yes, sir. ఒకటే Yes, బేస్ sir. తీసుకున్నాను యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనుకో, అప్పుడు రేట్ ఎంతనా? ఎస్ సార్. 10 10 rupees. rupees. ఇప్పుడు ఈ 10 rupees ఏంటి? బ్లాంకెట్ రేట్. బ్లాంకెట్ రేట్. ఒక ఫ్యాక్టరీ మొత్తానికి ఒకటే రేట్ చెప్తే దాన్ని తీసుకోవాలి బ్లాంకెట్. బ్లాంకెట్ రేట్. ఎస్ సార్. ఓకేనా? సో టోటల్ ఫ్యాక్టరీకి ఒకటే బేస్ తీసుకుని ఒకటే రేట్ చెప్తే ఇట్ ఇస్ కాల్డ్ బ్లాంకెట్ రేట్. అదే ఆర్గనైజేషన్ లో ఉన్న డిపార్ట్మెంట్స్ ని విడదీసి నేను రేట్ చెప్తే లైక్ మిషన్ డిపార్ట్మెంట్ కి మిషన్ అవర్ రేటు, లేబర్ డిపార్ట్మెంట్స్ కి లేబర్ అవర్ రేటు, ఏదైనా మొత్తానికి డిపార్ట్మెంట్ కి ఒక రేట్ చెప్తే దాని ఇట్ ఇస్ కాల్డ్ డిపార్ట్మెంటల్ ఓవర్ హెడ్. డిపార్ట్మెంటల్ ఓవర్ రేట్స్. ఈ డిపార్ట్మెంటల్ రేట్స్ కానీ బ్లాంకెట్ రేట్ కానీ ప్రీవియస్ ఇయర్ బడ్జెటెడ్ డేటా చెప్తే ప్రీ డిటర్మైన్డ్ రేట్. ప్రీ డిటర్మైన్డ్ డిపార్ట్మెంట్ కి కానీ బ్లాంకెట్ టోటల్ ఫ్యాక్టరీకి కానీ జరిగిపోయాక యాక్చువల్ గా జరిగిన రేట్ చెప్తే నార్మల్ రేట్. నార్మల్ రేట్. ఓకేనా? ఎస్ సార్. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మొత్తం 4 కేటగిరీస్ అంతా ఎందుకు చేస్తున్నాం? కష్టపడి ప్రీ డిటర్మైన్డ్ రేట్, డిపార్ట్మెంట్ వైజ్, ఓవరాల్ ఇవన్నీ ఎందుకు కడుతున్నానా? ఇప్పుడు ఎందుకు డిపార్ట్మెంటల్ బెటర్ ఆప్షనా, ఆర్గనైజేషన్ కి బ్లాంకెట్ రేట్ కరెక్ట్ ఆప్షనా? డిపార్ట్మెంట్లే కరెక్ట్. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ చేయడం వల్ల యాక్యురసీ పెరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఖర్చో తెలుస్తుంది. ఏ డిపార్ట్మెంట్ కోసం ఒక లేబర్ పనిచేస్తే ఆడికి ఆ లేబర్ కాస్ట్ ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసినందుకు వాడికి ఛార్జ్ అవుతుంది. లేదు నువ్వు ఒకటే ఫాలో అయితే వాడు పని చేసినా చేయకపోయినా డిపార్ట్మెంట్ కాస్ట్ ఎవరికి వెళ్ళిపోతుంది? కస్టమర్ ఛార్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు. నేను ప్రొడ్యూస్ చేసే గూడ్స్ ఓన్లీ P1 లోనే
ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకో, అప్పుడు వాడికి ఓవర్ హెడ్ ఏ డిపార్ట్మెంట్ నుంచి చేస్తే చాలు? P1 నుంచి చేస్తే చాలు. P2 P3 లో అయిన ఖర్చుకి ఆ కస్టమర్ కి సంబంధం ఉందా? లేదు సార్, అలాంటప్పుడు దాన్ని చార్జ్ చేయొచ్చా? చేయకూడదు. ఒకవేళ బ్లాంకెట్ రేట్ చేస్తే ఏమవుద్ది? అన్నిటికీ చార్జ్ చేసినట్టు అన్నిటిని అవుతుంది. కలిపి కస్టమర్ కి చార్జ్ చేసేసి బాధేస్తే అప్పుడు కస్టమర్ కూడా ఏమవుతాడు? మన దగ్గర నుంచి పారిపోయి వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతాడు. ఎస్ సార్, అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్, దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్ రేట్స్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అయిపోయింది. సో దీంతో మనం ఓవర్ హెడ్ రేట్స్, మెథడ్స్ అన్ని కంప్లీట్ చేసాం. అబ్జార్ప్షన్ తప్ప ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసాం. ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ ఆర్ ఓవర్ హెడ్ రేట్, యాక్చువల్ గా ఓవర్ హెడ్ రేట్ అనేది నన్ను ఇన్ డీటెయిల్ గా నేను అప్పుడు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్పలే, ఫస్ట్ అర్థం అయింది. ఇప్పుడు దాని యొక్క ఇన్ డీటెయిల్ అన్ని విషయాలను డిస్కస్ చేసాం. ఫస్ట్ థింగ్ ఏం డిస్కస్ చేసాం? ఒక బడ్జెటెడ్ ప్లాన్ వేస్తాము, బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఉంటుంది, బడ్జెటెడ్ బేస్ ఉంటుంది, దాని ప్రకారం ఒక ఓవర్ హెడ్ రేట్ కనుక్కుని దాన్ని కస్టమర్ కి చార్జ్ చేసి అబ్జార్బ్ చేసి యాక్చువల్ గా అయిన తర్వాత యాక్చువల్ రేట్ కనుక్కొని దాని యొక్క డిఫరెన్స్ ని అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ చేస్తాము అని ఓవరాల్ నేర్చుకున్నాం. దాన్ని ఇన్ డీటెయిల్ గా నేర్చుకున్నాం అనమాట. అసలు బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే డిపార్ట్మెంట్ వైజ్ చేస్తాము, కలెక్ట్ చేస్తాము, అలొకేట్ చేస్తాము, అపోర్షన్ చేస్తాము, రీఅపోర్షన్మెంట్ చేస్తాము. రీఅపోర్షన్మెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అపోర్షన్ చేశాక ఓవర్ హెడ్ కనుక్కుంటాం. ఓవర్ హెడ్ కనుక్కున్నాక అది మిషన్ బేస్డ్ ఆర్గనైజేషన్, మిషన్ స్పెసిఫిక్ ఎక్స్పెన్స్ సపరేట్ చేస్తాము, అదర్ ఎక్స్పెన్సెస్ సపరేట్ చేస్తాము. అది మిషన్ అవర్ ఓవర్ హెడ్ రేట్ అయితే. అలా కాదు లేబర్ ఓరియంటెడ్ అయితే ప్రాబ్లం లేదు, లేబర్ అవర్స్ డివైడ్ చేస్తాము, లేబర్ రేట్ కనుక్కుంటాము. సో అవర్స్ మెథడ్ కనుక్కోవచ్చు, పర్సెంటేజ్ మెథడ్ కనుక్కోవచ్చు, యూనిట్స్ మెథడ్ లో కనుక్కోవచ్చు. ఆర్గనైజేషన్ డిఫరెంట్ మెథడాలజీస్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి. యూజ్ చేసిన దాన్ని బట్టి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అవర్స్ మెథడ్ యూజ్ చేస్తే అబ్జార్ప్షన్ అవర్స్ లో జరుగుతుంది, యూనిట్స్ మెథడ్ ఉపయోగిస్తే యూనిట్స్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. రేట్ కట్టేటప్పుడు జరిగిపోయిన దానికి రేట్ కట్టచ్చు, జరిగిన దానికి రేట్ కట్టచ్చు. జరిగిపోయే దానికి రేట్ కడితే ప్రీ డిటర్మైన్డ్ రేటు, జరిగిన దానికి కట్టే యాక్చువల్ రేటు. రైట్ అన్న? ఇలా ఓవరాల్ థియరీని డిస్కస్ చేస్తాం. రైట్ అన్న? సో నెక్స్ట్ క్లాస్ లో వాటి మీద సమ్స్ ని మనం చూద్దాం. కానీ మళ్ళీ చెప్తున్నాను, రేపు క్లాస్ కి వచ్చినప్పుడు మళ్ళీ అన్ని నేను డిస్కస్ చేసి గుర్తు చేయలేను. సో దయచేసి అందరూ కూడా జరిగినటువంటి క్లాస్ ని అవసరమైతే మళ్ళీ చూడండి. నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, మీ బ్యాచ్ లో యాడ్ చేస్తాను. ఈవినింగ్ కల్లా వస్తుంది. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే రేట్స్ లో, రైట్, థియరీలో ఆలోచించుకుని రేపు క్లాస్ లో అడగండి. రైట్ అన్న? సో దీంతో మనకి వాళ్ళ క్లాస్ కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్.